ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడా వినడా? మనందరికీ ఈ ప్రశ్న ఉంటుంది. ప్రతిసారి నీ ప్రార్థన దేవుడు వింటాడా అంటే చాలామంది అంటారు ప్రభువు ప్రతిసారి నీ ప్రార్థన వింటాడని. కానీ కొన్నిసార్లు ప్రభు మన ప్రార్థన వినని సందర్భాలు కూడా ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అవేంటంటే కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. విన్నారు కదా? మనము ఎప్పుడైతే మన హృదయాల్లో పాపం ఉంచుకొని, మన హృదయంలో చెడు ఆలోచనలు దురాలోచనలు ఉంచుకొని ప్రభు సన్నిధిలో మొరపెడతామో, ఆయన సన్నిధిలో మనవి చేసుకుంటూ ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడని స్పష్టంగా వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయంలో పాపపు తలంపులు, ఆలోచనలు, చెడుగు ఉంచుకొని ప్రార్థన చేస్తే నీవు చేసే మనవి దేవుడు ఆలకించడని స్పష్టంగా వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మనము చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడనే భ్రమలో ఉండకూడదు. మనము పాపము చేయకుండా, పాపపు తలంపులు లేకుండా, మన హృదయములో పాపపు ఆలోచనలు లేకుండా చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి అలాగుండి దేవునికి మొరపెట్టడానికి, మనవి చేయడానికి మనము పూనుకోవాలి. అప్పుడు దేవుని కృపను మనం పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.